హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఆల్రెడీ థంబ్నెయిల్‌లో చూసారు కదా, ఆ స్లీవ్ డిజైన్ ఎలా కటింగ్ చేసుకొని స్టిచ్చింగ్ చేసుకోవాలో చూసేయండి. ముందుగా స్లీవ్స్‌ని ఈ విధంగా కటింగ్ చేసుకునేస్తాం కదా, లైనింగ్ మాత్రం రిమూవ్ చేసేసి మెయిన్ ఫ్యాబ్రిక్‌కి మిడిల్‌లో కట్ చేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత మీరు ఏ క్లాత్‌తో అయితే డిజైన్ పెట్టుకోవాలనుకుంటున్నారో ఆ కలర్ ఫ్యాబ్రిక్‌ని 3 ఇంచెస్ వెడల్పు ఉండే విధంగా 2 పీసెస్‌ని తీసుకోండి. లెంత్ స్లీవ్ ఎంత ఉందో అంత లెంత్ అయితే తీసుకోండి. ఇప్పుడు హ్యాండ్స్ గ్రీన్ కలర్‌లో ఉంది కదా, ఆ కలర్ క్లాత్‌ని తీసుకొని స్క్వేర్ పీసెస్‌గా 3 ఇంచెస్ ఉండే విధంగా కట్ చేసుకోవాలి. వీడియో స్కిప్ చేయకుండా చూసారంటే థ్రెడ్ యూజ్ చేయకుండానే థ్రెడ్ పైపింగ్ ఎలా వేసుకోవాలో చెప్తాను. ఈ విధంగా అన్ని పీసెస్ని రెడీ చేసుకున్న తర్వాత ఇక్కడ చూపించిన విధంగా ఫోల్డింగ్ చేసుకోండి. ఈ విధంగా ఒకసారి 2 టైమ్స్, మళ్ళీ ఇంకొకసారి ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకొని ఈ ఎడ్జ్లో ఒక పాదం ఇంచు గ్యాప్తో స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇదే విధంగా అన్ని పీసెస్ని రెడీ చేసుకొని పెట్టుకోవాలి. ఈ విధంగా అన్ని స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని ఈక్వల్గా ఉండే విధంగా కట్ చేసుకోవాలి. ఈ విధంగా అన్నిటినీ రెడీ చేసుకుని బ్లూ కలర్ క్లాత్ ఉంది కదా, దాంట్లో ఒక క్లాత్ని తీసుకొని చివర్లో ఇక్కడ నేను చూపించిన విధంగా మనం రెడీ చేసుకున్నాం కదా, ఈ పీసెస్ని ఒకే సైడ్ అన్నీ ఒకే విధంగా వచ్చే విధంగా పెట్టుకుని స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇలా అన్నిటినీ స్టిచ్చింగ్ చేసుకొని ఇప్పుడు ఇంకో బ్లూ క్లాత్ని తీసుకొని దానిపైన ప్లేస్ చేసుకొని ఈ విధంగా తిప్పుకోండి. ముందుగా మనం స్టిచ్చింగ్ చేసిన కుట్టు కనిపిస్తుంటుంది, అదే స్టిచ్ మీద స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకొని ఒక క్లాత్ని అయితే ఈ విధంగా ఓపెన్ చేసేసి టాప్లో ఒక స్టిచ్ వేసుకోవాలి. ఇప్పుడు ఈ క్లాత్ చిన్న క్లాత్‌ని ఈ విధంగా డైమండ్ షేప్‌లో ఫోల్డింగ్ చేసి ఇక్కడ ఒక మార్కింగ్, ఇటు సైడ్ ఒక మార్కింగ్ పెట్టుకోండి. ఇప్పుడు స్లీవ్‌ని తీసుకొని రాంగ్ సైడ్ ఉండే వైపు పెట్టుకొని ఈ విధంగా అయితే ఫోల్డింగ్ చేసుకొని మనం మార్కింగ్ చేసాం కదా, ఆ మార్కింగ్‌కి స్ట్రెయిట్‌గా ఈ విధంగా ప్లేస్ చేసుకొని టాప్‌లో ఒక స్టిచ్ వేసుకోవాలి. ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకుని తర్వాత లైనింగ్‌ని జాయిన్ చేసి స్టిచ్చింగ్ చేసుకున్నామంటే కింది వైపు ఖర్చులు కనపడకుండా ఫినిషింగ్ నీట్‌గా ఉంటుంది. అదే విధంగా స్లీవ్‌ని ఈ విధంగా తిప్పుకొని ఇక్కడ కూడా ఒకసారి మార్కింగ్ పెట్టుకొని దానికి ఈక్వల్‌గా కింది వైపు ఈక్వల్‌గా ఉండే విధంగా పెట్టుకోండి. ఇప్పుడు ఆ మార్కింగ్ స్ట్రైట్‌గా క్లాత్‌ని పెట్టుకొని ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇప్పుడు కింది వైపు ఉన్న ఎక్స్ట్రా క్లాత్‌ని నీట్‌గా కట్ చేసేసి ఈ డైమండ్ షేప్‌ని ఈ విధంగా అయితే ఫోల్డింగ్ చేసి ఒక స్టిచ్ వేసుకునేసేయండి. ఎందుకంటే ఇది కింది వరకు పెట్టేసాను నేను. మీరు ఈ సమోసా షేప్స్‌ని రెడీ చేసుకునేటప్పుడు కింది వైపు ఒక హాఫ్ ఇంచ్ క్లాత్‌ని వదిలి ఆ తర్వాత అయితే పెట్టుకోండి. నాకు స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత ఏమైనా అనిపిస్తే చెప్తాను. ఇప్పుడు లైనింగ్ తీసుకొని ఈ విధంగా ప్లేస్ చేసుకొని ఇక్కడ కట్ పెడతాం కదా, దీనికి స్ట్రైట్‌గా వచ్చే విధంగా ఈ విధంగా ప్లేస్ చేసుకోవాలి. ఎడ్జ్‌లో హాఫ్ ఇంచ్ గ్యాప్‌తో స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా టర్న్ చేసి లైనింగ్‌ని టాప్‌లో ఒక స్టిచ్ వేసుకోవాలి. ఇప్పుడు లైనింగ్‌ని కింది వైపుకు తిప్పుకొని స్లీవ్‌కి ఎడ్జ్‌లో స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇప్పుడు లైనింగ్ ఉండేది పై వైపుకు తిప్పుకొని లైనింగ్ ఎలా ఉందో ఆ విధంగా స్టిచ్చింగ్ చేసుకొని ఎక్స్ట్రా ఉన్న క్లాత్‌ని కట్ చేసి తీసేయాలి. ఇప్పుడు ఇది ఆల్రెడీ ఫోల్డింగ్ చేసేసాను కాబట్టి ఇక్కడ ఇలాంటి పూసలతో గోల్డ్ కలర్ పూసలైతే తీసుకున్నాను. దాంతో ఈ విధంగా అయితే రెడీ చేసుకోవాలి. ఇంకొకటి కూడా ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలో చూసేయండి. దీన్ని ఈ విధంగా డైమండ్ షేప్‌లో ఫోల్డింగ్ చేసుకొని ఈ విధంగా అయితే స్టిచ్చింగ్ చేసుకోవాలి. రిమైనింగ్ అన్నిటిని కూడా సేమ్ ఇదే విధంగా ఫోల్డింగ్ చేసుకొని పూసలతో స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఈ విధంగా అన్నిటికీ కూడా రెడీ చేసుకున్న తర్వాత పై వైపు ఉన్నట్లయితే ఎక్కువ పైకి వచ్చినట్లయితే డైమండ్ షేప్‌ని ఈ విధంగా అయితే స్టిచ్చింగ్ చేసుకునేయండి. అక్కడ మాత్రం పూసని పెట్టుకోకండి. ఎందుకంటే బ్లౌజ్‌లో పెట్టి స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు అడ్డం వస్తుంది కాబట్టి. ఇంతకుముందు నేను చెప్పాను కదా, థ్రెడ్ యూజ్ చేయకుండానే పైపింగ్ ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలి అని. ఈ విధంగా క్రాస్ పీస్‌ని తీసుకొని జాయింట్ చేసుకొని ఒక సైడ్ ఇక్కడ చూపించిన విధంగా ఫోల్డింగ్ చేసుకొని ఎడ్జ్‌లో స్టిచ్చింగ్ చేసుకోండి. వెడల్పు ఒక 3/4 ఇంచ్ ఉండే విధంగా అయితే చూసుకొని సైడ్‌లో ఉన్న క్లాత్‌ని కట్ చేసుకునేసేయాలి. ఇప్పుడు ఈ క్లాత్‌ని ఇక్కడ చూపించిన విధంగా తిప్పుకోవాలి. ఇప్పుడు స్లీవ్‌ని ఈ విధంగా పెట్టుకొని ఎడ్జ్‌లో 1/4 ఇంచ్ క్లాత్ ముందు వైపుకి వదులుకోవాలి. పైపింగ్ క్లాత్‌కి ఈ విధంగా పైపింగ్ క్లాత్‌కి 1/4 ఇంచ్ ముందు వైపుకి వదులుకొని ఎడ్జ్‌లో స్టిచ్చింగ్ చేసుకోవాలి స్లీవ్‌కి. ఇప్పుడు స్లీవ్‌ని ఈ విధంగా తిప్పుకొని మామూలుగా మనం ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకుంటాం కదా, ఆ విధంగా ఫోల్డింగ్ చేసుకొని పైపింగ్‌కి స్లీవ్‌కి మిడిల్‌లో కుట్టి పడే విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలి. చూసారు కదా, థ్రెడ్ పైపింగ్ లాగే ఉంది చూడ్డానికి ఇది. ఫైనల్‌గా స్లీవ్ అయితే ఈ విధంగా రెడీ అయిపోయింది. ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకున్నామంటే కింది వైపు డైమండ్ షేప్‌కి ఖర్చులనేవి కనిపియకుండా ఫినిషింగ్ నీట్‌గా ఉంటుంది. ఇక్కడ సైడ్స్‌లో గోల్డ్ కలర్ లేస్ వేసుకొని స్టిచ్చింగ్ చేసుకోవాలంటే పైపింగ్ వేసుకునే ముందే స్టిచ్చింగ్ చేసుకోండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. అలానే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.